హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కాదనే కారణం. రచయిత ఎలక్ట్రాన్. నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. అమెరికాలో మనవరాలు ఓ తెలుగు యువకుడిని ప్రేమించింది. వివరాలు చెప్పింది. పెళ్లి సంబంధం గురించి మాట్లాడేందుకు ఆ యువతి తాతయ్య ఆ యువకుడి ఇంటికి వెళ్ళారు. మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు అంటూ అసలు విషయం చెప్పాడు. అప్పుడే ఆ ఇంట్లో ఒక ఆమె కనిపించింది. మా అమ్మ అంటూ ఆ యువకుడి తండ్రి పరిచయం చేసిన ఆమెను చూసి అతడికి షాక్. ఆమె ఎవరో గుర్తుకొచ్చి నోట మాట రాక అసలేం జరిగిందంటే, మన సూరిపండి ఇవాళ రాలేదు? రాఘవ ప్రశ్నార్థకంగా అన్నాడు. నిన్న మీరిద్దరూ రాలేదు. తను విశాఖపట్నం వెళ్తున్నట్లు చెప్పాడు. కోటి అన్నాడు. విశాఖ ఎందుకు? ప్రశ్నించాడు విశ్వం. వెళ్తున్నానని చెప్పాడు. ఎందుకు అని అడుగుదాం అనుకున్నాను గాని ఒకవేళ తను వెళ్ళిన పని అవ్వకపోతే ప్రశ్నించినందుకు నన్ను వేధించుకు తింటాడని భయమేసి అడగలేదు అన్నాడు కోటి. నేను బయటకు వెళ్తున్నప్పుడల్లా ఎక్కడికి ఎందుకు అని నా శ్రీమతి తప్పక అడుగుతుంది అన్నాడు రాఘవ. అలా అడగటం చాలామందికి నచ్చదు. అడిగితే వెళ్ళిన పని కొండెక్కుతుందని అదో రకమైన నమ్మకం అన్నాడు కోటి. నిజమే అనుకో. ప్రతినిత్యము ఆఫీస్కు వెళ్తున్నా కానీ రోజు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాలి. ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కు వెళితే ఆ సంగతి ఫోన్ చేసి చెప్పాలి అన్నాడు రాఘవ. ఏ ఎందుకట? విశ్వం ప్రశ్నించాడు. నా శ్రీమతి తర్కం వేరు. ఆలస్యంగా ఇంటికి వస్తానని కారణంతో సహా ఫోన్ చేసి చెప్పకపోతే చేరాల్సిన సమయానికి ఇంటి గడప తొక్కకపోయినా ఆవిడికి చాలా భయంకరమైన ఆలోచనలు వచ్చేస్తాయి. లుంబినీ పార్క్ దగ్గర తీవ్రవాదుల విస్ఫోటనాలు, ట్యాంక్ బండ మీద రోడ్డు ప్రమాదాలు, గతకాలపు జ్వాలలతో పునఃపరిచయాలు వగైరా వగైరా అన్నాడు రాఘవ నవ్వుతూ. కొంపదీసి సూరిపండు కూడా విశాఖ వెళ్ళింది అందుకేనేమో అన్నాడు విశ్వం. రేపు తిరిగి వచ్చేస్తానన్నాడు. అంచేత నీ అభిప్రాయం సరికాకపోవచ్చు అన్నాడు కోటి. ఆ మరునాడు విశాఖ నుంచి తిరిగొచ్చిన సూర్యరావునే సూరిపండు స్నేహితులందరికీ ఫోన్ చేసి యగనామం పెట్టకుండా సాయంత్రం 6ంటికి ముచ్చట్ల మందిరానికి తప్పక రండి అని 1-2 సార్లు చెప్పాడు. సూరిపండుకి నౌకాదళంలో కొందరు స్నేహితులున్నారు. వాళ్ళు ఏడాదికి 1-2 మార్లు ఏదో సందర్భంలో విదేశీ మద్యం సీసాలు బహుమతిగా ఇస్తుంటారు. సూరిపండు వాటిని స్వార్థంతో తన సొంతానికే ఉపయోగించకుండా నలుగురితోనూ 4 కబుర్లు చెప్పుకుంటూ సేవను ఈసారి కూడా అందుకోసమే అనుకొని స్నేహితులందరూ టంచనగా 6ంటికే ముచ్చట్ల మందిరం చేరుకున్నారు. కానీ సూరిపండు ఆ ముగ్గురిని కనీసం వచ్చారా అని కూడా పలకరించలేదు. కనీస పలకరింపైనా లేకుండా మౌనంగా కూర్చున్న సూరిపండు స్నేహితులకు నిరాశే కలిగించాడు. జానీ వాకరా బ్లాక్ నైటా? విశ్వం కుతూహలం ఆపుకోలేక ప్రశ్నించాడు. సరదాగా నడిచేవాడు కాదు, చీకటి వీరుడు కాదు, చీకటి రాత్రి అన్నాడు సూరిపండు బాధగా. నైట్ స్పెల్లింగ్లోంచి కే తీసేసిన కొత్త రకం బ్రాండా? ఎప్పుడూ వినలేదు అన్నాడు రాఘవ. ఇప్పుడు విందురుగాని. కోటి, నీ పెళ్ళి ఎలా జరిగింది? సూరిపండు హఠాత్తుగా ప్రశ్నించాడు. మెడలు వంచి మేనరకం చేసేశారు. తొందర చేసే వయసు ఇతరాత్ర ఆలోచించనీయలేదు. ఏమో, శ్రీమతి కూడా నాలానే ఆలోచించుండాలి. తెలుసున్న చనువు కారణంగా ఇంట్లో కాస్త ఘనాయించి తిరిగినా అందరికీ తలలో నాలుకలా ప్రవర్తించేది. ఏదేమైనా జీవితం హాయిగానే గడిచిపోయింది. నీ కూతురి పెళ్ళి ఎలా జరిగింది? ముందస్తుగా అందరం మేనరికమే అనుకున్నాం. ఇద్దరూ నిర్మొహమాటంగా వద్దనేశారు. కుటుంబపరంగా మేము, ఆరోగ్యపరంగా వారు ఎన్నో కారణాలు చెప్పినా అసలు మా మనస్సుల్లో అలాంటి భావనే లేనప్పుడు దంపతులుగా ఎలా జీవించగలం అంటూ చివరికి ఒక్క కారణంతో మా నోళ్లు ముయ్యించారు. మేనరికమనే దానికి పెద్ద గొడ్డలి పెట్టు. అదృష్టవశాత్తు అమ్మాయికి పై సంబంధం కుదిరింది. అతను ఆర్మీలో ఆఫీసరు. అయితే ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఏమో అని అంతరాత్రాలలో నిత్యం చెప్పుకోలేని భయం. నీ కొడుకు పెళ్ళి? 3 సంబంధాలు చూసాం. మా వాడికి నచ్చిన 2 అమ్మాయిలు కూడా మా వాడు నచ్చలేదన్నారు. మా వాడికి నచ్చని అమ్మాయేమో మా వాడు నచ్చాడు అని చెప్పింది. అదే మహాభాగ్యం అనుకొని మా వాడు సరేననేశాడు.
వాళ్ళు కట్నం ఆశ చూపించిన మాట వాస్తవమే గాని తనను ఇష్టపడిన ఓ అమ్మాయి ఉందన్న ఒకే ఒక్క కారణం మా వాడి మీద బలీయంగా పనిచేసింది. రాఘవ, మరి నీ పెళ్ళెలా జరిగింది? ముందు ఫోటో చూశాను, నచ్చింది. నా తల్లిదండ్రులు జాతకాలు చూపించారు. సిద్ధాంతి బాగానే కుదిరాయి అన్నాడు. ఆ తరువాత నేనే వెళ్ళి పెళ్ళిని చూశాను. ప్రత్యక్షంగా చూసిన తరువాత నిజంగా నచ్చింది. రాముడిది ఒకటే బాణం కదా, వాళ్ళంతట వాళ్ళే ఏదో ఇస్తామన్నారు. ఆడపిల్ల జాతకంలో అత్తమామల గ్రహచారం కూడా ఉంటుందన్న నమ్మకం వల్లో, లేదా వీడికున్న ఉద్యోగ అర్హతలు చూసి పిల్లకు పెళ్ళైతే చాలనుకున్నారో ఏమో గాని మా వాళ్ళు బేరమాడలేదు. సంబంధం ఖాయమైపోయింది. ఇక నువ్వు అడగక మునిపే మా కుర్రాడి పెళ్లి సంగతి చెప్పేస్తాను. సంబంధం నా బావమరిది భార్య అన్నగారి ద్వారా వచ్చింది. స్థితిమంతులు, విద్యాధికులు, సాంప్రదాయాలు పాటించేవారు అంటూ ఆయన ఊదరగొట్టేశాడు. నా భార్య కట్న కానుకలంటూ నసపెట్టినా కుర్రాడు వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలంటే కట్నం ప్రసక్తి ఉండకూడదనుకున్నాను. కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశాను. 6 నెలలు తిరగకుండానే వేరు కాపురం పెట్టేసింది. చదువుకి సంస్కారానికి సంబంధం లేదని, సంప్రదాయం వేరు సంస్కారం వేరు అని అప్పుడే నాకు జ్ఞానోదయం అయింది. విశ్వం పెళ్లి సంగతి నాకు తెలుసు. అయినా అతగాన్నే అడగటం మేలు అన్నాడు రాఘవ. ఏదో విశేషముండే సూరిపండు పెళ్ళిళ్ళ వ్యవహారాలు కెలుకుతున్నాడు. నాది ప్రేమ వివాహమని, కులాంతరమని రాఘవకే కాదు విశ్వం అంతటికీ తెలుసు. మతాంతర కులాంతర భేదాలు సమసిపోతున్నాయని అనుకునే తరుణంలో అవి ఒక్కసారిగా తిరిగి తలెత్తుతున్నాయి. నా ఆడపిల్లలిద్దరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ కుల సంకరమైన కారణంగా వారికి వైవాహిక జీవితం లేకుండా పోయింది. ఒకనాటి మా కులాంతర ప్రేమ వివాహమనేని దీనికి కారణమని మా ఇద్దరి మనసులు బాధపడుతూనే ఉన్నాయి అన్నాడు విశ్వం. మనం ఈనాడు తీసుకున్న నిర్ణయాలు, చేసే పనులు ముందు కాలంలో ఎలాంటి ప్రభావాలకి దారి తీస్తాయో చెప్పటం చాలా కష్టం. ఇద్దరి మధ్య జరిగే ఒక సంభాషణ మొదలు ఇరు దేశాల మధ్య జరిగే ఒక చిన్న సంఘర్షణ వరకు ఏదైనా అనూహ్యమైన పరిస్థితులకు దారితీయొచ్చు. విశ్వం వైవాహిక జీవితం దీనికి ఒక నిదర్శనమని చెప్పినా మౌలికంగా నేను ప్రేమ వివాహాలకి వ్యతిరేకం కాదు. అలాగని అన్నీ బాగా కుదిరాయి అనుకున్న సంబంధం చేసినందుకు రాఘవ దంపతులకు మిగిలిందేమిటని అడిగాడు సూరిపండు. విశాఖపట్నంలో నీకేదో చేదనుభవం ఎదురై ఉండాలి. ఏకపక్షమైన ఎవరైనా పాత జ్వాల సుందరిగానే కనపడిందా? వయసు వికసించటం మొదలైనప్పటి నుంచి ఆడ మగ తేడా లేకుండా అందరికీ హృదయాల్లో ఎవరో ఒకరు కౌమార జ్వాలలుగా ఉంటూనే ఉంటారు. కోటి చిన్నగా నవ్వుతూ అన్నాడు. అదో రకమైన ఆకర్షణ, వెర్రి ఆరాధన. హద్దులు మీరితే అనర్థాలు తెచ్చుకోవటమే. నేను విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు ఒకరేమిటి 4 అమ్మాయిలు విశ్వవిద్యాలయ సుందరులుగా జ్వాలలుగా పరిగణించబడేవారు. ఎందరో విద్యార్థులు వారితో మాట్లాడడానికి తహతహలాడిపోయేవారు. సాంస్కృతిక కార్యక్రమాలలో నేను తరచుగా పాల్గొనేవాడిని కాబట్టి 4-5 సార్లు వాళ్ళు నన్ను అభినందించడం జరిగింది. అలాగని నేను ఏ విధమైన అడుగు ముందుకు వెయ్యలేదు. హృదయంలో వాళ్ళు సంచలనం కలిగించినా నన్ను నేను అదుపులో ఉంచుకొని చదువు మీదే ధ్యాస పెట్టాను. 2 కుర్రాళ్ళు చెప్పు దెబ్బలు తిన్నారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 10 సంవత్సరాల తరువాత ఏదో పని మీద ముంబై వెళ్ళాను. ఆ సాయంత్రం ఊసిపోక మెరిన్ డ్రైవ్కి వెళ్ళాను. విశ్వవిద్యాలయంలో ఆనాటి ఆత్మహత్యకు కారణాభూతురాలైన శోభారాణి ముంబై మెరిన్ డ్రైవ్లో కనబడింది. ఆమె నన్ను గుర్తించి పలకరించింది. పక్కనే ఉన్న భర్తని పరిచయం చేసింది. అప్పటికప్పుడు బలవంతం చేసి వారి కారులో ఇంటికి తీసుకుపోయారు. ఏ విధమైన అమరికలు లేకుండా విద్యార్థులుగా ఉన్నప్పటి పాత విషయాలన్నింటినో ఒరకలు పరుగులుగా ముచ్చటించింది. చివరగా అంది, అందమనేది కూడా ఓ శాపమే. వసంతరావు నా వెనకపడి నానాయాగి చేసేవాడు. ఓ స్నేహితురాలిగా భావించు, ఓ ప్రేమికురాలిగా నన్ను చూడొద్దు అని ఎన్నోసార్లు హితవు పలికాను. వినలేదు. చివరికి ప్రాణం తీసుకున్నాడు. అందులో నా దోషం ఏముంది? అయినా నాలోని ఆ భావనను తొలగించటానికి ఈయనగారు ఎంతో సముదాయించి సహకరించారు. చదువుండి అర్హతలుండి పట్టా రాగానే ఉద్యోగాల వెంట పడకుండా నా చేత తాళి కట్టించుకుంది. ఉద్యోగం చెయ్యమంటే ఆఫీసులో వసంతరావులా ఉండొచ్చు, కీచకులు ఉండొచ్చు. ఇంటి పట్టున హాయిగా ఉంటాను. మీరు సంపాదించండి చాలు అంది. సార్ అన్నాడు శోభారాణి భర్త నవ్వుతూ.
ఆ రాత్రి వారింట భోజనం చేశాను. హైదరాబాద్ వస్తే తప్పక ఇంటికి రండి అని ఆహ్వానించాను. ఆయన నన్ను నా హోటల్ వద్ద దింపారు అన్నాడు సూరిపండు. ఒక విషయం చెప్పు, శోభారాణి భర్త అందగాడా? విశ్వం కుతూహలంగా ప్రశ్నించాడు. అలాగని చెప్పలేను, సాధారణం. కానీ అందమైన హృదయం కలవాడని నిశ్చయంగా చెప్పగలను. ఇదేదో పాత అనుభవం చెప్పావు. అసలు విశాఖపట్నం సంగతి దాటేశావు అన్నాడు రాఘవ. నా రెండో మనవరాలు భారతి అమెరికాలో ఏదో ఉద్యోగం చేస్తున్న సంగతి మీకు తెలుసు కదా. అక్కడే పనిచేసే ఓ తెలుగబ్బాయి వెంకట్రావు, భారతి ఇద్దరూ ప్రేమలో పడ్డారట. అయితే కనీస సాంప్రదాయం పాటించడానికి మమ్మల్ని వెళ్ళి వెంకట్రాజు తల్లిదండ్రులతో మాట్లాడవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసింది. తప్పదు కదా. నేను మా అబ్బాయి కోడలు విశాఖపట్నం వెళ్ళాం. మా బావగారు అక్కడే ఉంటారు కదా. ఆయన ఇంట్లో దిగి ఉదయం 10ంటికి ముహూర్తం బాగుందంటే ఆ సమయానికి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. బావగారు కూడా వచ్చారు. మమ్మల్ని వెంకట్రాజు తల్లిదండ్రులు ఆదరంగానే ఆహ్వానించి కూర్చోబెట్టారు. ఎదురుగా గోడకి మాసిన కాగితం పూలదండ వేసి ఉన్న ఒక పెద్దాయన ఫోటో. మా నాన్నగారు పోయి 10 సంవత్సరాలయ్యింది అని వెంకట్రాజు తండ్రి చెప్పాడు. మా బావగారు నాంది ప్రస్తావన చేశాడు. జుట్టు నెరిసిన ఓ స్త్రీ వచ్చి వెనుక గుమ్మం వద్ద నిలబడింది. ఎర్రంచు తెల్ల చీరలో ముఖాన బొట్టు లేకపోయినా లక్ష్మిగల తాండవిస్తుంది. మా అమ్మగారు, వెంకట్రాజు నాయనమ్మ అన్నాడు వెంకట్రాజు తండ్రి. అందరం నమస్కరించాం. కానీ ఆమెను చూస్తేనే మస్తిష్కంలో జ్ఞాపకాలు మెరుపులు మెరిసి నా నభనాడులు కుంగిపోయాయి. నా తల్లిదండ్రులు, వారితో పాటు నేను చూసిన 6 అమ్మాయిల్లోనూ ఆమె ఒకరు. పేరు సుభద్ర. 10వ తరగతి వరకు చదివింది. తల్లిదండ్రులకు 3వ అమ్మాయి. సుభద్ర తండ్రి తాలూకా ఆఫీసులో గుమస్తా. వాస్తవానికి నేను చూసిన సంబంధాలలో నాకు చాలా నచ్చిన సంబంధం అదే. ఆ మాటే నా తల్లిదండ్రులతో చెప్పాను. దాదాపుగా అవును అనుకునే వరకు వచ్చింది. ఆఖరి క్షణంలో కట్న కానుకల వద్ద మా అమ్మ అక్క మడతపేచి పెట్టిన కారణంగా ఆ సంబంధం వీగిపోయింది. చివరికి 6వ అమ్మాయితో పెళ్లి కుదిరిపోయింది. జీవితాల్లో జరిగే చాలా సంఘటనల్ని సమాజరీత్యా మనం చాలా తేలిగ్గా తీసేసుకుంటాం. పెళ్లి చూపుల తతంగం కూడా అలాంటిదే. అబ్బాయి ఒప్పుకుంటే చాలు అనే అభిప్రాయం ఈనాడు బాగా బలహీనపడిపోయింది. కానీ ఆ రోజుల్లో అదే ప్రధానమైన విషయం. కట్న కానుకల విషయంలో నిర్మొహమాటంగా బేరసారా అది ఈనాటికి కొనసాగుతూనే ఉంది. కట్నం అనేది సమాజం అంగీకరించిన ఓ సామాజిక నేరం. ఈ భావనాపరంతోనే నా మనసులో నేను లేదా మేము తృణీకరించిన 5 అమ్మాయిలు మనసులు ఎంతో కొంత వేదనకి గురై ఉంటారన్న విషయం ఎప్పుడూ ఆలోచించలేదు. ముఖ్యంగా కట్నం బేరసారాల విషయంలో వీగిపోయిన సుభద్ర గురించి కొంతకాలం మదనపడినా గానీ క్రమేపీ మనసులోంచి ఆ భావన తొలగించేసుకున్నాను. కట్నం ఇచ్చి నా జీవితంలో ప్రవేశించిన నా శ్రీమతి కూడా నా కొడుకు వివాహ సమయంలో కట్న కానుకల దగ్గర రాజీ పడలేదు. లౌక్యం తెలిసింది కాబట్టి నా నోట తన అభిప్రాయాలు చెప్పించింది. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత సుభద్రను చూసిన నాలో ఒక్కసారిగా అపరాధ భావన తలెత్తింది. కారణం, ఆనాడు వారివ్వాలనుకున్న కట్నం చాలదని ఆమెను కాదనటం. ఒక రకమైన సిగ్గు, అవమానకరమైన పరిస్థితి నా మనసును ఆవహించాయి. కారణం, ఈనాడు ఆ ఇంటి గుమ్మమెక్కే పరిస్థితి కల్పించిన నా మనవరాలు కోరిక మేరకు మౌలికంగా సుభద్రకి చేతులెత్తి ఓ ఆడపిల్ల తాతగా మీ మనవడికి నా మనవరాల్ని చేసుకోండి అని అర్థించడమే. సూరిపండు ఆగాడు. నిజమే, ఆలస్యమైన గంతకు తగ్గ బొంత పేరుతో పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు కాదన్న అమ్మాయికి మరెవరితోనో పెళ్లి జరుగుతుంది. ఆమె భర్త నీ ఆఫీసులోనే నీ పై అధికారి అయినా లేదా మరో స్థానంలోనైనా మీరిద్దరూ కలిసి పనిచేసేటప్పుడు కలివిడిగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో కుటుంబపరంగా కలుసుకున్నప్పుడు మట్టుకు ఇబ్బందికరమైన పరిస్థితే. ఇదే న్యాయం అబ్బాయిలను తిరస్కరించిన అమ్మాయిలకి వర్తిస్తుంది. ప్రయాణాల్లో, క్షేత్ర దర్శనాల్లో, ఇతర కార్యక్రమాల్లో ఇలాంటి జంటలు ఎక్కడ ఎదురుపడ్డా ఇదే పరిస్థితి. ఇక్కడ నీ పరిస్థితి అలాంటిది కాకపోయినా నిజంగా చిత్రమైనదే. పెద్దలు కుదిర్చే వివాహాల విషయాల్లో సమాజం ఇలాంటి సంగతులు పట్టించుకోకపోయినా యాదృచ్ఛికంగా జరిగే ఇలాంటి సంఘటనలు మనల్ని మానసికంగా కుంగదీస్తాయి. సరే, మరింతకీ ఏమైంది? వివాహ వ్యవస్థని గురించి సూక్ష్మంగా విశ్లేషించిన కోటి ప్రశ్న సంధించాడు. సుభద్ర కూడా నన్ను గుర్తుపట్టిందా లేదా అని సందేహంలో పడ్డాను.
కానీ కొద్దిసేపట్లోనే నా అనుమానం తీరిపోయింది. వెంకట్రాజు తల్లిదండ్రులు తమ ఇల్లు చూపించడానికి అందరినీ లోపలికి తీసుకెళ్లారు. నాకేమో లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. ముందు ఆవరణలోకి దారి తీసి అక్కడున్న మామిడి చెట్టు నీడ కింద నిలబడ్డాను. సుభద్ర అడుగులో అడుగేసుకుంటూ నా దగ్గరకు వచ్చింది. మీరు నన్ను గుర్తుపట్టారని గ్రహించాను. రంగులు మారే మీ ముఖ కవలికల్ని కూడా గమనించాను. ఇందులో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కన్నె కలలకి ఎవరు అతిథులు కాదు. వివాహమైతే చాలు భర్త అనేవాడు ఆదుకుంటాడని, ఇల్లాలుగా ఓ సుశిస్తరమైన స్థానం లభిస్తుందని ఆశపడుతుంది. చూసి నచ్చలేదన్నా, అమ్మాయి నచ్చినా గాని కట్నకానుకలు చాలలేదనే విషయం పైకి చెప్పకుండా సభ్యత ముసిగేసుకొని జాతకాలు కుదరలేదని సాకు చెప్పినా ఆడపిల్ల మనసు బాధపడుతుంది. మీరెంతమందిని పెళ్లి చూపులు చూశారో నాకు తెలియదు, కానీ నన్ను 6 చూశారు. అందరూ కాదన్నారు. మీరు అవునని వెనుదిరిగారు. మనసు బాధపడింది. కానీ నేను వివాహబంధంలో పడిన తరువాత లోకం తీరుతెన్నులు ఇంతే అని సమాధాన పడిపోయాను. మా 2 కొడుకుల పెళ్ళిళ్ళకి మా ఆయన నిర్దాక్షిణ్యంగా కట్నాలు తీసుకున్నారు. వద్దండి అన్నాను. నన్ను కసిరి కొట్టాడు. మా అమ్మాయిలిద్దరికీ వారినో మెట్టు దింపి తనో మెట్టెక్కి బేరాలు చేసి వివాహాలు కానిచ్చారు. అయితే మాట విలువలేని నేను నిర్లిప్తంగానే ఉండిపోవాల్సి వచ్చింది. నా కోడలు మనవరాలు రాద్ధాంతం చేసి నా పెద్ద మనవడి పెళ్లికి 2 లక్షల కట్నం రాబట్టారు. వాడిప్పుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకట్రాజు కూడా ఇంతవరకు 2 సంబంధాలు వచ్చాయి. పిల్లవాడికి అమెరికాలో ఉద్యోగం కాబట్టి కొడుకు కోడలు కట్నం 10 లక్షలు కావాలన్నారు. 2 సంబంధాలు వెనక్కి వెళ్ళాయి. అందుచేత నైతికంగా ఆలోచిస్తే నేను మీ స్థాయిలోనే ఉన్నాను. ఆనాడు మీరు మీ తల్లిదండ్రుల మాట కాదనలేకపోయారు. ఈనాడు నేను నా కొడుకుని కోడల్ని సమాధానపరచలేకపోతున్నాను. అందుకనే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు అపరాధ భావన లేకుండా నిశ్చింతంగా ఉండండి. మీ మనవరాలు ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె చదువు కోసం మీరు చేసిన రుణాలు తీరే వరకు ఆ ఆర్థిక భారం ఆమెదేనని, అటు తర్వాత ఆ భార్యాభర్తలు ఇష్టమని మాట నాంచకుండా నిక్కచ్చిగా చెప్పేయండి. ఈ సందేశం మీ మనవరాలికి కూడా పంపండి అందామే నెమ్మది గొంతుకులో. నేనేదో అనబోయేంతలో, అమ్మా నువ్వెక్కడున్నావా, నీకోసం చూస్తున్నాం అంటూ వెంకట్రాజు తండ్రి వచ్చాడు. లేదు, అన్నయ్య గారికి మీ నాన్నగారు నాటిన ఈ మామిడి చెట్టు గురించి, కాయల నాణ్యత గురించి చెబుతున్నా. అయినా 3వ తరం పెళ్ళిళ్ళలో ఇంకా మా ప్రమేయం ఎందుకు? అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు మనసు పడ్డారన్నారు కదా, ఏ విధమైన లులకలు లేకుండా శుభమస్తు అనండి అంది సుభద్ర. మరో మాట మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వకుండా కొడుకు వెంట లోపలికి వెళ్ళింది. ఆవిడికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి అన్నాడు రాఘవ. అది సరే గాని చివరికి ఏం నిర్ధారణ చేసుకున్నారు? విశ్వం ప్రశ్నించాడు. నాతో మాట్లాడడం కోసం నా కొడుకు నన్ను వెతుక్కుంటూ బయటకొచ్చాడు. సుభద్ర నా చెవిని పడేసిన మాటల్ని నా మాటగా వాడికి చెప్పేశాను. పలహారాలయ్యాక వెంకట్రాజు తల్లి నెమ్మదిగా సంభాషణ మళ్లించి కొడుకు ఘనతలు చెప్పి 15 అనడంతో నేను చెప్పిన సుభద్ర మాటల్ని నా కొడుకు అక్షరం పొల్లుపోకుండా ఒప్పజెప్పాడు. ఏ సంగతి త్వరలోనే చెబుతామన్నాడు వెంకట్రాజు తండ్రి. నా కొడుకు తన కూతురికి వాళ్ళు 15 లక్షల కట్నం అడుగుతున్న విషయాన్ని నా కొడుకు తన కూతురికి ఫోన్లో జరిగినట్టు వివరంగా చెప్పాడు. మరి? విశ్వం ప్రశ్నించాడు. మరీ గిరి లేదు. ఏం జరిగేది? భారతి వెంకట్రాజుల వ్యక్తిత్వాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రేమ వివాహానికి వారే నిర్వచనం చెప్పాలి, నిర్ణయం వారే తీసుకోవాలి. అయినా సుభద్ర చెప్పినట్టుగా 3వ తరం వారి విషయాల్లో మనం జోక్యం కలగజేసుకోకూడదు. సన్యాసం స్వీకరించకపోయినా కనీసం వానప్రస్థాన్ని ఆచరణలో పెట్టాలి. మరో సంగతి, ఏ విషయంలోనైనా సరే కాదనే కారణం సరికానప్పుడు ఎప్పుడో ఒకప్పుడు తలదించాల్సి వస్తుంది. అనుకోకుండా నా మనవరాలి ప్రేమ వ్యవహారం ఓ పెద్ద పాఠమే నేర్పింది అన్నాడు సూరిపండు వేదాంత ధోరణిలో. ఇవాళ మందు లేకుండా పోయింది అన్నాడు రాఘవ దీనంగా. సుభద్ర ఇచ్చిన డోసు మీతో పంచుకున్నాను, చాలదా? సూరిపండు నవ్వుతూ అన్నాడు.